ఈ గానగలో మన చక్రపాణి గారు నాకు కొబ్బరిస్తారు. అలాగే ఎద్దు గానగలో ఆడతారు. సురేష్ గారు రండి. ఆయన మా తరకటూరు వచ్చి ఆ నూనె తీసుకునేవాళ్ళు. ఎక్కడ తరకటూరు? ఇక్కడి నుంచి దగ్గర 70-80 కిలోమీటర్లు. ఆయన నేను ఎప్పుడు చూడలా. ఈ 15 ఏళ్లలో మా గోశాలకు వచ్చి నూనె తీసుకుంటారంట. ఆయన ఇప్పుడు ఉద్యోగం మానేసి, ఆయన ఇంజనీర్. ఆయన ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో నూనెని కళ్ళు మూసుకుని తీసేవాళ్ళు ఆయన ఒక్కడు. కళ్ళకు గంతలు కట్టుకుని నూనె తీస్తాడు. పదును చూస్తా అంటే అంత ఎలా రాయ ఒకసారి రా. ఇతను దాని మీద చేసిన దారండి. బ్రహ్మముహూర్తంలో నూనె తీస్తారంట. ఆయన చెప్తే కానీ నాకు అర్థం కాలేదు. ప్రతి దానికి బ్రహ్మముహూర్తంలో చేసిన పనికి ఆ పవిత్రత ఉంటుంది. నమస్కారం అండి. ఈరోజు గురువు గారు ఈ ఊరికి రావటం మన అదృష్టం. అందరూ కూడా ప్రకృతి వ్యవసాయం అన్నారు, బాగానే ఉంది. ఫైనల్గా ఏకీకృతం చేసి వంట వండే ఒక వంట మాస్టర్ కావాలి. దాంట్లో కావాల్సిన దినుసులన్నీ కూడా ఒక్కొక్క స్పెషలైజేషన్ రైతు పండిస్తూ ఉంటారు. అయితే ఒక్కొక్క రైతు ఒక్కొక్క ఫార్మాట్లో ప్రకృతి వ్యవసాయం చేసి చివరగా దినుసులన్నీ కూడా ఏకీకృతమై మన నోట్లోకి వెళ్తాయి. వీటన్నిటిని కూడా ఆ కెమికల్ రియాక్షన్ జరగాలి అంటే ఆ నూనెలో మాత్రమే, దినుసులు మాత్రమే వీటన్నిటిలో ఉన్న మెటీరియలైజ్ చేస్తాయి అన్నమాట. ఇప్పుడు మనం చూస్తున్న రైస్ బ్రాన్ ఆయిల్ అనేది జరుగుతుంది ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలో. మా దగ్గరికి ఒక రైస్ బ్రాన్ ఆయిల్ ఫ్యాక్టరీ ఓనర్ వచ్చారు. ఆయన అడిగా రైస్ బ్రాన్ ఆయిల్ అంటే ఏందని అడిగా. ఆయన చెప్పిన ఒకే ఒక పదం ఏంటంటే, తవుడు అనే మెటీరియల్లో బెంజిన్ క్లోరైడ్ అనే మెటీరియల్ కెమికల్ వేసి హై ప్రెజర్లో దాన్ని ఒత్తితే నూనె వస్తుంది. దాన్ని మేము ఫిల్టరేషన్ చేసి అడల్ట్రేషన్ చేసి కొన్ని రకాల కెమికల్ కాంపోజిషన్తో ఎక్కువ కాలం నిల్వ ఉండేలా చేసి ప్యాకింగ్ చేసి పంపించేస్తున్నామన్నారు. ఆ తవుడులో యాక్చువల్గా చెప్పాలంటే మన పూర్వీకుల నుంచి కూడా గింజల నుంచి మాత్రమే నూనె వచ్చే ప్రక్రియ మనం చూసింది. వీళ్ళు పొడిగా ఉండే తవుల్లో నుంచి నూనె ఎలా వస్తుందో నాకు అర్థం కాల. అవి వాడటం వల్లే ఇప్పుడు మనకి రుమటిజం, ఆర్థరైటిసు, లేడీస్ కంప్లైంట్స్ అయినా, చిన్న పిల్లలకి వచ్చే మానసిక ఒత్తిడి, 10 ఏళ్ళలో పిల్లలకి ఫిట్స్లు, గర్భస్థ దోషాలు, తర్వాత బ్రెయిన్లో గడ్డలు కట్టడం, కొన్ని రకాలైన కంప్లైంట్స్ అనమాట. ఆటో ఇమ్యూనిటీ డిసీజులు కూడా వస్తున్నాయి. స్కిన్ కంప్లైంట్స్, తలసేమియా చిన్నపిల్లలకు వస్తున్నాయి, బ్లడ్ తగ్గిపోవటం. వీటన్నిటి ప్రధాన కారణం ఏంటంటే ఆ కెమికల్ కాంపోజిషను, దట్ ఈజ్ మనం వేసిన దిరుసుల్లో ఉన్న మెటీరియల్ అంతా కూడా ఏకీకృతం అయ్యే టైంలో కెమికల్ కాంపోజిషన్ రియాక్షన్ అవటమే ఈ అడల్ట్రేషన్ వేసిన ఆయిల్స్ మెయిన్ కంపోనెంట్. మనం దాన్ని ఎవరు ఆలోచించట్లా. గురువుగారు మొదట చెప్పినప్పుడు పొద్దున్నే ఒక మాట చెప్పారు. నేను రాజమండ్రి వెళ్తుంటే అటు ఇటు చూస్తే చేపల చెరువులు, వరి తప్ప ఏం కనపడలేదని. కానీ దేశం 143 కోట్ల జనాభాలో అందరూ కూడా ఎవరిని అడిగినా సన్ఫ్లవర్ ఆయిలే. మీరు రాష్ట్రపతి భవన్లో పనిచేసే ఒక ఆఫీసర్ని అడిగినా, రాష్ట్రపతి గారిని అడిగినా, ఒక రిక్షా దొక్కే కేరళలో ఉన్న ఒక వ్యక్తిని అడిగినా మీరు ఏ నూనె వాడుతున్నారంటే సన్ఫ్లవర్. సన్ను లేదు, ఫ్లవర్ లేదు. అక్కడ అవి ఎక్కడి నుంచి వస్తున్నాయో వీళ్ళకి తెలియదు. వాళ్ళకి ఎలా వస్తుందో వాళ్ళకి ఐడియా లేదు. వాళ్ళకి ఎలా వస్తుందో వాళ్ళకి ఒక్క నిమిషం ఆలోచించరు. వాళ్ళకి OPEC కంట్రీస్ అని ఉంటాయి, ఆయిల్ పెట్రోలియం ఎక్స్పోర్ట్ కంట్రీస్ అని ఉన్నాయి బాగా ప్రపంచంలో. ఒక 6 దేశాలు ఉంటాయి. ఈ 6 దేశాలు ఏం చేస్తాయి అంటే కూర్చొని మలేషియా కౌలాలంపూర్లో పెట్రోనాస్ టవర్స్ అని ఉంటాయి వాళ్ళ హెడ్ క్వార్టర్స్. అక్కడ కూర్చొని డిసైడ్ చేస్తారు ఈరోజు గ్యాలన్ పెట్రోల్, క్రూడ్ పెట్రోల్ ఎంత రేటు పెడదాం. ఈ డిసైడింగ్లో అక్కడికి వచ్చే మెటీరియల్ అంతా కూడా దాంట్లో ఒక 35% అంటే 1000 లీటర్లు తీస్తే 350 లీటర్స్ వచ్చేసరికి ఒక ఇనర్ట్ మెటీరియల్ అంటే నాన్ రియాక్టివ్ మెటీరియల్ వస్తుంది బయటికి. ఫస్ట్ పెట్రోలు, తర్వాత డీజిల్, తర్వాత నాఫ్తా, తర్వాత ఈ వ్యాక్స్, లాస్ట్లో ఒక ఇనర్ట్ మెటీరియల్ అంటే తెల్లటి పదార్థం వస్తుంది. ఆ తెల్లటి పదార్థాన్ని ఎలా సోల్డ్ అవుట్ చేద్దామని 1980లో ఆలోచించారు వీళ్ళంతా. ఆలోచించి ఒక జనరల్ తయారు చేశారు. జనరల్ తయారు చేసి ఈ సౌత్ అమెరికా కాంటినెంట్లు, ఏషియన్ కాంటినెంటల్స్ వీళ్ళందరూ కూడా ఫ్రైడ్ ఐటమ్స్ బాగా తింటున్నారు. సో ఈ మెటీరియల్ని వీళ్ళకి అమ్మించేసి దీన్ని కూడా మనం సోల్డ్ అవుట్ చేద్దాం అనుకున్నారు. ఆ ప్రక్రియలో ఈ మనం చూస్తున్న సన్ఫ్లవర్ అనే మెటీరియల్ బయటకు వచ్చింది. ఈ వీటన్నిటిని కూడా షిప్పుల్లో పంపించేసి దీన్ని హాలోజన్ గ్యాసెస్ అంటారు. కొన్ని హాలోజన్ గ్యాసెస్ దీనికి యాడ్ చేస్తే వనస్పతి తయారవుతాయి. అట్లా వనస్పతి రూపంలోనూ, ఈ అడల్ట్రేషన్ చేసిన ఆయిల్ రూపంలోనూ ఈ పామ్ ఆయిల్ అనే మలేషియా, సింగపూర్, ఇండోనేషియా ఈ చుట్టుపక్కల మెటీరియల్లో ఇంపోర్ట్ చేసుకొని దీంట్లో కొన్ని రకాల
మనం చూస్తున్న కేఎఫ్సి చికెన్లో ఉన్న ఈ చనిపోయిన ఆహార పదార్థాల జీవల రాశుల నుంచి తీసిన కొన్ని మెటీరియల్ కలిపేసేసి దాంట్లో 20% నూనె ఉంటుంది, 30% అడల్ట్రేషను, 40% కెమికలు, అలా కాంపోజిషన్తో మనకు తోలేస్తున్నారు. కార్తీక మాసం అంటారు వీళ్ళంతా. నాకు అర్థం కాని విషయం ఈరోజు కూడా మేము నాన్ వెజిటేరియన్ తినమండి ఈ 40 days అంటారు. కానీ ఆ నూనెలు కంప్లీట్గా కూడా మీకు తెలియని విషయం ఏంటంటే ఆ నూనెలు ఆల్రెడీ ప్యూర్ నాన్ వెజిటేరియన్. వీళ్ళందరూ ప్యూర్ నాన్ వెజిటేరియన్ ఆయిల్ వాడుతూ మీ ప్యూర్ వెజిటేరియన్ అని చెప్తారు. సో వాళ్ళు కంప్లీట్గా ఫెయిల్యూర్. దేవుడి ముందు దీపం పెడతారు, దేవుడి ముందు దీపం పెడతారు. వీళ్ళు దీపం పెట్టేసి దండం పెట్టుకుంటారు, ఆ నూనె పెడతారు, ఒక దీపం వేస్తారు, అది నల్లగా ఒత్తిగా కాలుతూ ఉంటుంది అనమాట. వీళ్ళకి అది ఏదో అర్థం కాదు, ఆ నూనె ఏదో అర్థం కాదు, పీల్చుకుంటూ ఉంటారనమాట. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే అది ఆయిలే కాదు. ఇంకో వీళ్ళకి దేవుడు వరాలు ఇవ్వడం అనేది జరగని పని. అది ఆయన కూడా కాసేపు ముక్కు మూసుకొని వీళ్ళు వెళ్ళిపోయేదాకా చూస్తాడు, వీళ్ళు వెళ్ళిపోయేగానే అమ్మయ్య బాబాయ్ అనుకుంటాడు ఆయన. అటువంటి సిచ్యువేషన్ జరుగుతుంది. మనం ఇట్లానే వదిలేస్తే నెక్స్ట్ జనరేషన్లో పిల్లలకు కూడా చాలా ఇబ్బందిగానే ఉంటుంది. రకరకాల ఆయిల్స్ ఉన్నాయి, రకరకాల ప్రాపర్టీస్ ఉన్నాయి, వాడికి ఎద్దుగానో ఎంకరేజ్ చేయాలి. ఇంకా యువత రావాలి ఈ ఫీల్డ్లోకి, కొత్త జనరేషన్ రావాలా. వీళ్ళందరూ కూడా ఉద్యోగాల కోసం ఈ అరబ్బలని, దుబాయ్లని, అమెరికాలని, ఆస్ట్రేలియాలని వీళ్ళందరూ బయట దేశాలకు వెళ్ళి కష్టపడి సెకండరీ పీపుల్గా బతికి అక్కడ గవర్నమెంట్లో మారితే వీళ్ళు భయపడతా మనకేదో అయిద్దని ఒకలాంటి బాధలో ఉంటా, మళ్ళీ వాడికి ఇక్కడ మీడియా మళ్ళీ వాళ్ళకి డంకా కొడతా. ఈ బాధలు పట్టడం కంటే కూడా భారతదేశంకి వచ్చి మనం ఏం కోల్పోయాం, మన పూర్వీకులు ఏం చేస్తున్నారు అనేది ఒకసారి ఆలోచించుకొని మళ్ళీ మనం 100 years బ్యాక్ ఎలా బతికాం. అసలు వీళ్ళకి ఎవరు తెలియని విషయం ఏంటంటే బ్రిటిషర్స్ ఫస్ట్ 17th century ఈ దేశానికి రావడానికి ప్రధాన కారణం మిరియాలు, ఇంకో ప్రధాన కారణం ఈ నూనెలు, ఈ నూనె దినుసుల కోసమే వచ్చారు. వీళ్ళందరూ కూడా ఇక్కడున్న నూనెలన్నింటిని కూడా ఈ వుడెన్ బాక్స్లో తీసుకెళ్ళేవాళ్ళు ప్రతి 1 year 2 years ఒకసారి. అప్పుడే మనకు బందర్ పోర్ట్ కానీ, ఈ కాండ్లా పోర్ట్ ఉంది గుజరాత్, అక్కడ కానీ, కేరళ కానీ, వీటన్నిటి నుంచి కూడా వాళ్ళు లండన్ తీసుకెళ్ళిపోయేవాళ్ళు. ఇదే నూనె వాళ్ళు మాంసాహార వాటిలో వాడుకున్నారు. ఈ ప్రక్రియలో వాళ్ళు గమనించింది ఏంటంటే ఈ నూనెలు, ఈ దినుసులు వాళ్ళకి అందుకే ఆ తెలివితేటలు వచ్చేసినాయి. వాళ్ళకి 5,000 మంది ఈ దేశాన్ని మొత్తం పాలించగలిగారంటే వాళ్ళకున్న ఇంటెలిజెన్సీ ఆ నూనెలు వాడటం వల్లే. వాళ్ళు అప్పుడే ఆలోచించారు, వీళ్ళకి నాలెడ్జ్ రాకూడదన్న ఉద్దేశంతోనే బ్రేకింగ్ స్టార్ట్ చేశారు. ఈరోజు నువ్వులు పోయినాయి, అద్భుతమైన కుసుములు పోయినాయి, వెర్రి నువ్వులు పోయినాయి, కోకోనట్ ఆయిల్ ఇప్పుడిప్పుడే కొంతమంది వల్ల మళ్ళీ ఫోకస్లోకి వస్తుంది. ఇవన్నీ చూసి మళ్ళీ మనం యథావిధిగా మన మెట్ట ప్రాంతాల్లో పండించే రైతులను మనం సేకరిస్తే వాళ్ళని ప్రోత్సహిస్తేనే నెక్స్ట్ లైఫ్. లేని పక్షంలో ఇంక ముందు ఐవీఎఫ్ సెంటర్లు ఇప్పుడు ఎట్లా పిహెచ్ సెంటర్లాగా ఉన్నాయో అట్లాగే వస్తాయి. పుట్టే పిల్లలు కూడా వాళ్ళకి బ్రెయిన్లో ఏమాత్రం ఎనర్జీ ఉండదు, వాళ్ళు అట్లా కూర్చొని చూస్తూ ఉంటారు. మనకి ఏం చేయాలో అర్థం కాదు, దాని సొల్యూషన్స్ ఉండవు, వాళ్ళని ఎలా బాగు చేయాలో మనం అర్థం కాక తలకాయలు బిక్కుంటూ ఉంటాం. మాకు చాలా కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి ఆ చిన్నపిల్లల మీద. మీరు ఎలా రికవరీ చేయాలి సార్ అని అడుగుతూ ఉంటారు. అమెరికా నుంచి, ఆస్ట్రేలియా నుంచి అడుగుతూ ఉంటారు. నేనేం చేయగలనమ్మా, మీరు ఇండియాకి వస్తే చేయగలమని చెప్తాం. మీ ఇండియాకి రాలేని పరిస్థితి అండి, మేము కంప్లీట్గా కమిట్ అయిపోయాం ఈ దేశంలో అని చెప్తారు. అలా వాళ్ళ కష్టాలు వాళ్ళకి ట్రీట్మెంట్ చేసే డాక్టర్స్ ఏమో ఏం కాదు అని చెప్తూ ఉంటారు. 2 years అయిన తర్వాత 3 years అయిన తర్వాత మేమేం చేయలేమని చెప్తారు. వాళ్ళ రొటీన్ డైలాగ్ ఎలా ఉంటుందంటే డైలాగ్లో ఇంప్రూవ్మెంట్ ఉంటుంది కానీ వాళ్ళ ఫిజికల్ ప్రోగ్రెస్లో ఇంప్రూవ్మెంట్ ఏముండదు. ఈ ప్రక్రియలో జరుగుతూ చివరికి తల్లిదండ్రులు నిర్వీర్యం మేమేమి చేయలేని స్టేజ్లోకి వెళ్ళిపోయాం. వాళ్ళని చూస్తే మనం ఏడవాళ్ళు అర్థం కాదు, నవ్వాలి అర్థం కాదు. వాళ్ళ బాధలు, వాళ్ళ కష్టాలు ప్రపంచంలో ఎవరికి రాకూడదు. ఆ చిన్నపిల్లల బాధలు వాళ్ళకి అద్భుతమైన వెరునువులు వాడి ఆ ప్రెగ్నెంట్గా ఉన్న తల్లి వాడితే పుట్టే పిల్లలు అద్భుతమైన సైంటిస్టులు పడతారు. ఆ కుసుములను వాడితే ఆమెకి హార్మోన్ ఇంబ్యాలెన్స్ క్లియర్ అవుతుంది. ఆ కొబ్బరి నూనె వాడితే ఆ గర్భస్థ దోషాలు, ఆ కడుపులో, కిడ్నీలో, గ్యాల్బేటర్లో, ఆ లివర్లోను, ఆ ప్యాంక్రిటిక్లో ఉన్న షుగర్ లెవెల్స్ మొత్తం అన్ని అద్భుతంగా బ్యాలెన్స్ అవుతాయి. ఆ అద్భుతమైన ఆవు నూనె ఒంట్లో హైలీ కాల్షియం కంటెంట్ డెవలప్ అవుద్ది. ఇవన్నీ మనం వదిలేసేసుకొని ప్యాకెట్ నూనెలు తెచ్చుకొని 90 రూపాయలు, 190 రూపాయలు, 192 రూపాయలు లెక్కలు పెట్టుకొని బడ్జెట్లు వేసుకొని బడ్జెట్ ఈ 5 రోజులకి 30 రోజులకి ఎంతకంటే ఎక్కువ వాళ్ళు మేము డిసైడ్ అయిపోతున్నారు. హాస్పిటల్కి వెళ్ళాక లక్షలు కడుతున్నారు. వాళ్ళు కట్టేటప్పుడు వీళ్ళేం ఆలోచించట్లా. ఒక రైతు తీసిన నూనె దగ్గరకు వచ్చేసరికి వీళ్ళకి ఎక్కలేని బడ్జెట్లు వచ్చేస్తున్నాయి. మన ఆలోచన కూడా కొద్దిగా మారితే కానీ ఈ జబ్బులు తగ్గవు, ఈ బ్లాక్ మెయిలింగ్, హాస్పిటలైజర్ తగ్గవు. ఒకసారి ఆలోచించుకొని మళ్ళీ మనం పాతకాలంలో నుంచి మెట్ట ప్రాంతం పండించే రైతులందరికీ మనం సపోర్ట్ చేయాలి. థ్యాంక్ యూ. జై హింద్. మీ నెంబర్ ఇవ్వండి. ఈయన ఎన్నో విషయాలు చెప్పాడు, ఏం ఎరగనట్టు అమాయకుల్లాగా ఉంటాడు. 9182370001
8 9 1 8 2 3 7 0 0 1 8. కోకోనట్ ఆయిల్ నాకు మన చక్రపాణి గారు తోటలో పెరిగే కోకోనట్ ఆయిల్ దగ్గర 16 సంవత్సరాల నుంచి ఈయన ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. ఈయన చాలా కొబ్బరి ఆడే ఉన్నాం మనం చాలా టైంలో. ఆ కొబ్బరి ఆడే ప్రక్రియలో తేనెటీగలు వచ్చాయి. ఆ అద్భుతమైన కొబ్బరి వేసేటప్పుడు నేను చూస్తూ ఉండేవాడిని. ఒకలాంటి ఎంజాయ్మెంట్ ఫీల్ అయ్యేవాడిని, ఒకలాంటి పాజిటివ్ ఎనర్జీ వచ్చేది. ఆ ఎద్దు తిరిగే టైంలో, ఆ కోకోనట్ ఆయిల్ డిస్ట్రక్షన్ టైంలో ఆ నూనె ఎంత టేస్టీగా ఉండేదో, అమృతం అంటే ఇది అనిపించేది. నేను అనుకుంటా ఉండేవాడిని, వీళ్ళు కీమోలు తీసుకుంటూ బాధపడే రేపు ఎద్దుగానుల దగ్గరికి వచ్చి నూనె తాగితే తగ్గిపోయింది కదా నాయన అనుకునేవాడిని. అట్ సేమ్ టైము వాళ్ళు ఆ కోకోనట్ ఆయిల్ చూస్తే ఆ ఈగలు కూడా, తేనెటీగలు కూడా మర్చిపోయి మా దగ్గరికి వచ్చి మా చుట్టూ తిరిగాయి అనమాట. ఆ వాసనకి అద్భుతమైన సువాసన అనమాట. దాంట్లో సోడియం మోనోలారిక్ యాసిడ్ అని ఒక కాంపోనెంట్ కెమికలైజేషన్ ఉంటుంది. కోకోనట్ ఆయిల్లో ఉండే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మదర్ మిల్క్ తర్వాత ఫాస్టెస్ట్ డైజెషను కోకోనట్ ఆయిలే. మన నాలిక పైన ఉండే సెలీనియంతో కనెక్ట్ అయితే చాలు ఆ డైజెషన్ స్టార్ట్ అవుతుంది. ఏదైనా పొట్టలో డైజెషన్కి వెళ్ళిద్ది లోపలికి వెళ్ళాక. కానీ కోకోనట్ ఆయిల్ పెద్ద ఎసెట్ ఏంటంటే మన నాలిక మీద చుక్కపడంగానే నాలిక నుంచి దాని డైజెషన్ స్టార్ట్ అవుతుంది. అది కోకోనట్ ఆయిల్. హార్వర్డ్ మెడికల్ స్కూలు, ఏల్స్ యూనివర్సిటీ, కొలంబో యూనివర్సిటీ, అమెరికాలోను, ఆస్ట్రేలియాలోను, సిడ్నీ, మెల్బోర్న్ యూనివర్సిటీలో కూడా కోకోనట్ ఆయిల్ మీద విపరీతమైన రీసెర్చ్ జరుగుతుంది. హార్వర్డ్ మెడికల్ స్కూల్ అయితే ఓపెన్ హార్ట్ సర్జరీలకు వచ్చేసిన పేషెంట్స్ మీద కూడా కోకోనట్ ఆయిల్ మాత్రం వాళ్ళకి వండి పెట్టుతున్నారు. వాళ్ళకి డైట్గా వన్ ఆఫ్ ది మెయిన్ ఎలిమెంట్ చేశారు. దాన్ని బెస్ట్ రిజల్ట్స్ వస్తున్నాయి. గ్లూకోజ్ హైలీ బ్యాలెన్స్, ప్యాంక్రియాటిక్ ఫుల్ కంట్రోల్ చేసేది కోకోనట్ ఆయిలే. బ్రెయిన్ అనేది చిన్నది, స్టమక్ అనేది వెరీ బిగ్, మోర్ దాన్ బ్రెయిన్. ఆ సిగ్నల్స్ మొత్తాన్ని క్లియర్ చేసి బ్రెయిన్కి గుడ్ సిగ్నల్స్ పంపేయాలంటే కోకోనట్ ఆయిల్ ది బెస్ట్ ఆయిల్. ఇప్పుడు చాలామంది అందరూ కోకోనట్ ఆయిల్ అంటున్నారు. మన అదృష్టం ఏంటంటే చక్రపాణి గారి దగ్గర ఉన్న కోకోనట్ వరల్డ్ ది బెస్ట్ ఆయిల్ అని నా ఉద్దేశం. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.